సార్ చెప్పినట్లుగా ఇది ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. భయపడితేనే ప్రాబ్లం అవుతుంది. ముందు వెంటనే హాస్పిటల్కి వస్తే, ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు లాంటి దానికి వస్తే ఖచ్చితంగా టెస్టులు చేసి వాటికి చికిత్సలు ఉన్నాయి. ఇప్పుడు మేము స్పెషల్ వార్డు కూడా పెట్టాము. ఆ వార్డులో ఇప్పుడు 12 మంది ఉన్నారు. వాళ్ళు 3 ఐసీయూలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు బ్యాక్టీరియా, ఇది మనకి వైరస్ కాదు, కోవిడ్ లాంటిది ఏం కాదు, ఈజీగా టెస్ట్ చేయగలుగుతాము. ఎలిసా టెస్ట్ మా దగ్గర ఉంది, ఐజీఎం ఐజీజీ టెస్టులు చేస్తున్నాము. అయితే ఇవి చాలా వరకు ఇది స్క్రబ్ టైఫసా కాదని తెలియడానికి ఇంకా కొంత పెద్ద టెస్టులు చేయాలి. పీసీఆర్ అనే వాటికి జీనోమ్ టెస్టింగ్ అవి చేయాలి. ఎందుకంటే ఆయన మ్యుటేషన్ జరిగిన చూడాలి. ఇంత విరులెంట్గా బ్యాక్టీరియా ఎందుకు అయింది అనేది కూడా దాని గురించి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మా దగ్గర 4 డెత్లు జరిగినాయి కాబట్టి కొంత మేము దీని గురించి సీరియస్గా చూస్తున్నాం. వాళ్ళు చాలామందికి కోమార్బిడ్స్ ఉన్నాయి, అట్లాగే డిలేడ్ ప్రజెంటేషన్ ఉంది, చాలా డిలేడ్ ప్రజెంటేషన్. అదే మేము ప్రజలకు చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఫీవర్ ఉంటే వెంటనే మీ పిహెచ్సికి వెళ్ళి చూయించుకోండి, లేకపోతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దు, లేకపోతే మా మెడికల్ షాపులో మందులు వాడటం అట్లా చేయొద్దు. మీరు ఇమీడియట్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర రండి. వాళ్ళు చూసి పిహెచ్సి నుంచి వీల్ స్పోక్ మెథడ్ అంటాము, అక్కడ పిహెచ్సిలు ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి, వాటిలో అట్లాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. వీటి దగ్గరికి వస్తే మీకు చాలా ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. ఫైనల్గా జీజీహెచ్ టెరిషరీ కేర్ హాస్పిటల్ ఉంది, మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. అయితే జబ్బు ముదిరిపోయిన తర్వాత వస్తే చాలా కష్టం అవుతుంది. వీళ్ళలో నిన్న మేము చూసిన ఈ డెత్స్ అన్నింటిలో కూడా కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక అమ్మాయి మాత్రం చాలా యంగ్ ఏజ్లో డైరెక్ట్గా బ్రెయిన్కి వచ్చింది. ఇది ఒక్కోసారి ఇట్లా రావచ్చు. అదే అందుకే ఇప్పుడు దీని గురించి తీవ్రంగా రీసెర్చ్ చేయాలని అనుకున్నాం. సార్ కూడా అదే చెప్తున్నాం, దీనికి జీనోమిక్ సీక్వెన్స్ అవి చేయటం అవి చేయాలని చూస్తున్నాం. సో కాబట్టి దీని గురించి అయితే ప్రజలు ప్యానిక్ అవ్వదు. ఇప్పుడు జీజీహెచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా స్టేబుల్గా ఉన్నారు. బట్ చివరి రోజు ఒక రోజులో చనిపోయే వాళ్ళని మనం నిజంగా అయితే అది చాలా సీరియస్గా ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు అలా చేయొద్దని మాత్రం మేము గట్టిగా చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి చోట ఐఈసీ మెటీరియల్ అంతా ఇచ్చాము. మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ క్లియర్గా పేషెంట్స్ అందరికీ చెప్పున్నాం. ఇప్పుడు దీని మీద అవేర్నెస్ బాగా వచ్చింది. అట్లే మనం టెస్టింగ్ కూడా బాగా ఎక్కువ చేసాం కాబట్టి కొన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, తెలుస్తున్నాయి. కానీ చనిపోవడం మాత్రం దీనివల్ల కాదని ఇప్పుడు కూడా మనం చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే దీని ఒక్కదాని వల్ల చనిపోయేది ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మన ఎక్సెంట్ స్టేట్స్ కానీ మనకు కానీ ఇప్పుడున్న ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మేము చూస్తే ఎక్కడ చనిపోయినట్టు దాఖలాలు లేవు. ఇప్పుడు చనిపోతున్నారంటే వీళ్ళు కోమార్బిడ్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు, లేదా బ్యాక్టీరియా విరులెన్స్ పెరగటం అయిందేమో చూడాలి. దానికి మనకు కొంత టైం పడుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, దీని గురించి ప్యానిక్ అవ్వద్దు, భయభ్రాంతులు గురవ్వద్దు. మీరు అప్రమత్తంగా ఉండండి, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోండి, వచ్చి మా దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకోండి. అట్లాగే దీన్ని సింపుల్గా డాక్సిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ ఇస్తే సరిపోతుంది. డాక్సిసైక్లిన్ అయితే చిన్నపిల్లలు ఇవ్వకూడదు, 12 ఏళ్ళలో పిల్లలు ఇవ్వకూడదు. ఎజిత్రోమైసిన్ అంటే ఇవన్నీ మీకు పిహెచ్సి